హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి అలిమన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు కూడా మరికొన్ని శారీస్, మరికొన్ని డిజైన్స్తో నేను ముందుకు వచ్చాను. ఇంకోటి ఏంటంటే మెయిన్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నా ఛానల్స్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కన బెల్ సింబల్ ఉంటుంది. బెల్ సింబల్ టచ్ చేసి అనుకోండి, నేను పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మీరు నా ఛానల్ ఎందుకు చూడాలంటే బయట అసలు ఫినిషింగ్ ఎట్లా ఉంది, నా దగ్గర ఫినిషింగ్ ఎలా ఉంది, వర్క్ ఫినిషింగ్ ఎలా ఉంది అనేది అంతా మీకు ఏ టు జెడ్ అంతా తెలిసింది. డిజైన్స్ కూడా బయట మార్కెట్లోకి రాకముందే నేను వెంటనే మాకు డిజైనర్ సెండ్ చేయగానే పర్చేజ్ చేసి నేను వేస్తాను. ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్కి ఒక ఐడియా ఉండుంటుంది, మంచి అప్డేట్గా వేస్తుంటావు పుష్ప ఎప్పుడు అని చెప్పి. అందుకని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అనుకోండి, నా వీడియోస్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ డిజైన్స్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇది శారీ అంతా బ్లూ కలరు అండ్ మిఠాయి రంగు అండ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది. శారీ అంతా ఇలానే ఉంది. దీనికి శారీలో ఈ బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్ అసలు బాగోదు కదా, ఇంకా వాళ్ళు క్లాత్ తెచ్చుకుంటామండి, ఏ కలర్ తెచ్చుకోమంటారు అని అన్నారు. నేను ఈ పింక్ చెప్పాను, ఎందుకంటే కాంట్రాస్ట్ కలర్ అయితే బాగుంటుంది. శారీ అంతా బ్లూ వచ్చింది, బ్లౌజ్ కూడా బ్లూ అయితే మరీ పూసేసినట్టు ఉంటుందని పింక్ తెచ్చుకోమన్నాను. తెచ్చుకున్నారు. ఇది కూడా పీకాక్స్ వచ్చినాయి. పీకాక్స్లో ఆల్ ఓవర్ చూపించమన్నారు. మ్యారేజ్కి వేసుకునే బ్లౌజు చూడండి ఎంత బాగుందో, వర్క్ చాలా బాగా వచ్చింది. ఈ డిజైన్ మనం అంతకుముందు వేసాం, కానీ జస్ట్ 2 కలర్స్తోనే వేసాం, ఎందుకంటే వాళ్ళ శారీలో 2 కలర్సే ఉన్నాయి కాబట్టి 2 కలర్స్తో వేసాం. ఇది మొత్తం 4 కలర్స్ ఆప్షన్ అనమాట. చక్కగా వీళ్ళ శారీలో బ్లూ అండ్ ఎల్లో గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి నేను ఇంకా సేమ్ అయ్యే కలర్స్ ఇచ్చాను. అసలు ఎంత బాగుందంటే డిజైను, ఈ డిజైన్ అంత ముందు వేసింది ఈ డిజైనేనా అనిపించింది నాకే, అంత అందంగా ఉంది. అసలు పీకాక్ చూడండి, అసలు ముక్కు కానీ కళ్ళు కానీ అసలు పింఛం కానీ ఎంత క్లారిటీగా నీట్ ఫినిషింగు. అసలు పూజ చూసారా ఎంత మందంగా కుట్టిందో ఫ్రెండ్స్. అసలు ఈ డిజైన్ మొత్తంలో నాకు పూలకే చాలా టైం టేకింగ్ పట్టింది. అసలు ఎంత మందంగా ఉందో ఒక్కొక్క పువ్వు. దీని అవుట్లైన్ చూడండి అసలు ఎంత నీట్గా ఉందో, మధ్యలో పుప్పొడి కానీ చాలా బాగుంది. పువ్వు కానీ ఇలా పింఛం టైపు కానీ కొమ్మ ఇలా రౌండ్ మెలికి తిరగటం, అసలు ప్రతిది ఏ పార్ట్ అయినా తీసుకోండి మీరు డిజైన్లో. ఇంకా ఇది చూడండి అసలు ఎంత బాగుందో, దోసెత్తనం లాగా కుట్టి మళ్ళీ అవుట్లైన్ కుట్టింది. ఇది బ్లూ కుట్టి బ్లూ మీద మళ్ళీ గోల్డ్తో ఇంటూలుగా బార్డర్ కుట్టింది. చాలా బాగా వచ్చింది అసలు. ఇంకా మనము ఈ కుందన్స్ పెట్టాలి ఫ్రెండ్స్, ఈ రౌండ్ మధ్యలో అండ్ ఈ పీకాక్ మధ్యలో ఇలా ఈ రెక్కలకి ఇలా కుందన్స్ పెడితే ఇంకా ఓవరాల్గా లుక్ బాగా వస్తుంది. అసలు చూడండి శారీ కంటే బ్లౌజ్ ఎంత హైలైట్ అయిందో కదా, చాలా బాగుంది అసలు. చక్కగా రౌండ్ నెక్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చింది ఇది. నెక్స్ట్ ఫ్రంట్ కూడా చూడండి నిండిపోయింది. ఫ్రంట్ కూడా హ్యాండ్ కూడా చాలా బాగా వస్తుంది. వీళ్ళది వచ్చేటప్పటికి మెజర్మెంట్ చూడండి, ఇక్కడ వరకు వచ్చింది గీత. చక్కగా ఈ గీత కానిచ్చి వచ్చేసిద్ది, వీపంతా వచ్చేసిద్ది వర్క్, ఆల్ ఓవర్ డిజైను చాలా బాగుంది కదా. అసలు ఇంకా హ్యాండ్ నెక్ ఎంత బాగుంటే హ్యాండ్ ఇంకెంత బాగుంటుందో కదా. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. బ్యాక్ నెక్ చూపించా కదా, హ్యాండ్స్ చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో చూడండి, చాలా అందంగా ఉంది కదా, చాలా బాగుంది. వంక పెడదామన్నా కూడా వంక అనేది రావట్లేదు ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చిందో. ఈ పీకాక్ ఇటు తిరిగినట్టు కావాలని నేను రివర్స్ వేసాను, బాగుంటుందని చెప్పేసి. ఒకే షేప్లో వేస్తే బాగోదు, ఒకే యాంగిల్లో వేస్తే బాగోదు, అందుకని ఈ యాంగిల్ అనేది మార్చి వేసాను. బాగుంది అసలు. చూడండి అసలు ఎంత నీట్గా ఉందో. ఇది కూడా చూసారా, ఫిల్లింగ్ అవటం కూడా ఒక నేతలాగా ఫిల్లింగ్ అయింది. మళ్ళీ దాని మీద మళ్ళీ గోల్డ్తో వచ్చింది, మళ్ళీ గోల్డ్ అవుట్లైన్ వచ్చింది. అసలు ఎంత అందంగా ఉందో చూడండి. ఈ లట్కన్స్ కూడా వేయమన్నారు, ఇంకా నేను ఇక్కడ వేసాను. ఇది ఎటు కటింగ్ అయ్యే ప్లేసాను. వీళ్ళ హ్యాండ్ ఇలాగా, ఈ హ్యాండ్ ఇట్లాగా వచ్చేసిద్ది. ఫ్రంట్ ఏమో ఇలా వచ్చేసిద్ది ఫ్రంట్. ఇంకందుకని ఇది కటింగ్ అయ్యే ప్లేస్ కాబట్టి ఇట్లా వేసాను. బాగుంది కదా. ఇంకా కుందన్స్ పెడితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు చూడండి ఎంత బాగుందో. పీకాక్స్ ఉన్నాయి కదా, అందుకని పీకాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా మంచి రాయల్ బ్లూ వచ్చింది. దానికి కాపరు సిల్వర్ కాంబినేషన్తో బార్డర్ గోల్డ్తో
పింక్ కలర్ వచ్చిందనమాట. దీని మీద ఉన్న బ్లౌజ్ మీద వేయమన్నారు. వీళ్ళు మనకి రెగ్యులర్గా చాలా బాగా ఇస్తున్నారు ఫ్రెండ్స్. ట్రిప్కి 3, 4, 5 అట్లా బాగా ఇస్తున్నారు. చాలా బాగుంటుందంట వర్క్, ఫినిషింగ్ చాలా బాగుంటుందని వీళ్ళ రిలేటివ్స్ అందరూ మన దగ్గరే చేయించుకుంటున్నారు ఫ్రెండ్స్. చూడండి, కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ డిజైన్ పెట్టారు, మీ దగ్గర ఉందా అని. ఉందని చెప్పాను. అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను కాపర్ వేయలేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కూడా కాపర్ వచ్చింది కాబట్టి నేను సిల్వర్తో హైలైట్ చేశాను హ్యాండ్. ఇప్పుడు బ్యాక్కి ఫ్రంట్కి మాత్రం కాపర్ వేస్తాను. చూడండి అసలు ఎంత బాగుందో డిజైను. బార్డర్ వచ్చింది, ఇదే మెలికలుగా వచ్చింది. అసలు ఈ ఫ్లవర్ చూడండి, అవుట్లైన్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ చుక్కలు కానీ గీతలు కానీ ఈ ప్రమిద షేప్ కానీ చాలా బాగుంది కదా. వీళ్ళది హ్యాండ్ 11.5. ఇంక అందుకని బుటీస్ కూడా నేను ఇట్లా వేశాను. ఒక లైన్ రాయల్ బ్లూ, ఒక లైన్ సిల్వర్ అలా వేశాను. ఈ బుటీస్ వేరే డిజైన్లో ఈ ఫ్రెండ్స్ బాగున్నాయి. చాలా రోజులు అయింది ఈ బుటీస్ వేసని చెప్పి వేసాను అనమాట. బాగుంది కదా. చూడండి ఎంత చక్కగా ఈక్వల్గా మ్యాచింగ్ అయిందో. చూడండి పువ్వు షేప్ చూడండి ఇలా కరెక్ట్గా మ్యాచింగ్ అయింది. ఇట్లా సేమ్ అట్లా వచ్చింది కదా. ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది వాళ్ళది శారీ అంతా రాయల్ బ్లూ కలరు. అండ్ రాయల్ బ్లూ మీద కాపరను సిల్వర్ కూడా వచ్చింది. ఇదిగోండి సిల్వర్ కూడా వచ్చింది. బార్డర్ ఏమో ఇలా వచ్చింది. ఇంకా దీని మీద ఉన్న బ్లౌజ్ మీదే వేసేయమన్నారు. కొత్త డిజైన్ ఓకే సారీ ఫ్రెండ్స్, ఇందాక నేను హ్యాండ్ పెట్టా కదా, అంటే హ్యాండ్ ఒకరోజు వర్క్ చేశాను, నెక్ ఒకరోజు వర్క్ చేశాను, అందుకని నాకు ఐడియా లేదు. ఇదిగోండి ఇందాక చెప్పా కదా హ్యాండ్లో కొత్త డిజైన్ అని చెప్పి. చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో. ఈ లోపల మనం ఆ దోశ ఇత్తనం షేప్ కుందన్స్ పెడితే ఇంకొంచెం రిచ్ లుక్ అనేది వస్తుంది. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో. ఎప్పుడు మనం రౌండ్ పెడతాం కదా, ఈసారి ఈ షేపు కుందన్స్, ఈ బొట్టు బిళ్ళ షేప్ కుందన్స్ పెడితే ఇంకొంచెం బాగుంటుంది. ఈ షేప్ అంతా కవరప్ అయిపోయింది. బాగుంది కదా ఫ్రెండ్స్. బుట్టీస్ కూడా బాగున్నాయి కదా. చూడండి ఎంత బాగుందో. చూడండి బాగా మ్యాచ్ అయింది కదా. ఈ వంపులు మాత్రం నాకు బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో డిజైన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఇలానే వచ్చింది. బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇదిగో ఈ కలరు. వీళ్ళు కొత్త కస్టమర్స్ ఫ్రెండ్. వీళ్ళు ఎలా వచ్చారంటే వీళ్ళది వచ్చినప్పటికీ విజయవాడ అనమాట వారిది. వాళ్ళ అమ్మోళ్ళు కటివరం. ఇంకా తను హాలిడేస్కి కటివరం వచ్చినప్పుడు ఇంకా తీసుకొని వచ్చారు. ఫస్ట్ రావడమే 2 శారీస్ తీసుకొచ్చారు. ఇంకా కంటిన్యూగా వస్తానండి, ఇవి ఫస్ట్ కుట్టండి అన్నారు. చూడండి ఎంత బాగుందో. బడ్జెట్లో సెలెక్ట్ చేసుకున్నారు. దీనికేమో శారీలో వచ్చిన బ్లౌజేను, ఇంకోటేమో నన్ను బ్లౌజ్ క్లాత్ తీసుకురమ్మన్నారు, అది వేశాను. బట్ కుదరక నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్. అసలు చూడండి ఎంత నైస్గా ఉందో. చాలా బాగుంది కదా డిజైను. అసలు ఎంత నైస్గా ఉందో చూడండి. ఈ బార్డర్ కూడా ఉంచుతానని చెప్పాను, ఎందుకంటే వీళ్ళ హ్యాండ్ 10 ఇంచెస్, ఇదొక 3 ఇంచెస్, ఇదొక 7 ఇంచెస్, టోటల్గా 10 అయింది. బార్డర్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఉంచుతానండి, ఎందుకంటే శారీలో వచ్చింది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ హ్యాండ్కి సంబంధించి నెక్కను ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. అసలు చూడండి ఎంత క్లాసీగా ఉందో. చాలా బాగుంది కదా. వర్క్స్ అలవాటు లేనోళ్ళు, కొంచెం పెద్ద వయసు వాళ్ళు వేసుకుంటే బాగుంటుందా బాగోదా ఎబ్బెట్టుగా ఉంటుందా అనుకునేవాళ్ళు చక్కగా ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. చాలా నైస్గా ఉంది, ఓవర్గా లేదు, చక్కగా ఏజ్కి తగ్గట్టుగా కూడా ఉంటుంది. ఇది వేయించుకుంది కూడా పెద్దవారేను, బాగుంటుంది. ఎవరైనా ఇలా ప్లాన్ చేసుకోండి. కొంచెం పెద్దవాళ్ళు, చిన్న ఏజ్ వాళ్ళకి కూడా చాలా క్లాస్గా ఉంటుంది. ఆల్రెడీ చిన్న ఏజ్ వాళ్ళకి కూడా నేను వేశాను. ఏంటంటే వాళ్ళు ఎట్లా వేయించుకున్నారంటే ఓల్డ్ పట్టు శారీ ఉందంట, అదేమో కొంచెం కాస్ట్లీ శారీ అండి, అది తీలేము, ఎవరికైనా ఇవ్వలేము, కట్టలేమని దాని మీద బ్లౌజ్ పాడైపోతే ఇంకా క్లాత్ తెచ్చుకొని ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వేయించుకున్నారు. చాలా నైస్గా ఉందంట, ఎందుకంటే మీకు ఈ హ్యాండ్ కూడా కొంచెం అప్డేట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా నీట్గా ఉంటుంది. మెయిన్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది కాబట్టి ఎవరైనా ఈ డిజైన్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకేనా. మీకు ఇంత నీట్గా ఉండాలి అంటే స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది కదా, నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి మా అడ్రస్ డీటెయిల్స్ కనుక్కొని నాకు ఆర్డర్ ఇస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.